చూడండి, ఇది బీట్రూట్ మసాలా కర్రీ అనమాట. రైస్కి మళ్ళీ చపాతీకి కూడా బాగుంటుంది. ఇప్పుడు రైస్కి సాయంకాలం చపాతీకి చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేద్దాం. ఇది ఆయిల్ వేసేస్తాం కదా, ఉల్లిపాయలు కొంచెమే, నా ఒక్కదానికే కదా. ఇది ఈ విధంగా మరి వండుకుంటే బాగుంటుంది. తెలంగాణ మీకు తెలుసుకోలేదని చెప్తున్నాను. ఇగో టమాటా ప్యూరీ అనమాట. టమాటాలు ఉడకబెట్టాను. ఇది కూడా కొంచెం ఉడకబెట్టాను. దీంతో పాటు ఇది కూడా అందులో వేసేసి ఉడకబెట్టాను అనమాట. ఇది అయిపోగానే దీంట్లోనే మనం కొంచెం పసుపు, పిల్లలకి ఈ విధంగా వండుకుంటాం తెలియదు, ఫ్రై అవన్నీ చేసుకుంటారు. ఇప్పుడు పిల్లలు చాలా రకాలు చేస్తున్నారు, నాకు చూస్తున్నాను కదా. వాళ్ళ నుంచి నేను కొన్ని నేర్చుకుంటున్నాను. ఇదిగో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, అది తొందరగా అయిపోతుంది. అది నేను తర్వాత ఇది వేయకపోతాయి. ఒక లవంగ మొగ్గ చెక్క కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నాకు వీళ్ళు హెల్త్గా ఉన్నాను అంటే కొంచెం బండింగ్ అది ఉంది, దానికి అది వేయట్లేదు. లేకపోతే ఒక లవంగ మొగ్గ, ఒక పట్ట ఉంటుంది కదా, చెక్క ఏంటంటారు దాన్ని, దాల్చిన చెక్క, అది కొంచెం ముక్కలు వేసేస్తే సరిపోతాయి. ఇది వద్దా వేస్తాను. ఇవి ఉడకబెట్టి తొందరగా అయిపోద్ది కర్రీ. ఇది ఎలా ఉడికిపోయింది కదా, ఇది కూడా వేసేద్దాం, ప్యూరీ కూడా వేసేద్దాం. ప్యూరీ వేసేసాం. మగ్గిపోయినప్పుడు కొంచెం పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. కారం వేద్దాం. కొంచెం వేస్తున్నాను. ఇవి ఉడిపోయినాయి కాబట్టి మగ్గిపోతాయి. ఇది ఏంటంటే చూడండి, ఇవి ఉడకబెట్టాను కదా, అప్పుడు మీ నీరు ఇప్పుడు మళ్ళీ దాంట్లోనే పోతున్నాను. అయిపోయింది కర్రీ. ఇది చక్కగా ఆరోగ్యానికి మంచిది డాక్టర్లు చెప్తున్నారు. మనం ఈ సోషల్ మీడియాలో అంతా చెప్తున్నారు కదా, బీట్రూట్ రక్తపుష్టి అని, మంచి ఆరోగ్యం అని, పిల్లలకి అది పెట్టండి. ఇది కూర తినడానికి అది ఇష్టపడరు చాలామంది, రంగు చూసి అది చూసి. కానీ రక్తపుష్టి బాగా ఐరన్ కావాలంటే ఇది బీట్రూట్ తినాలి. చపాతీకి అది బాగానే ఉంటుంది. ఆఖరిగా మనం ఏం వేస్తాం, ఇదిగో ధనియాల పొడి కొంచెం, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. అంతే, అయిపోయింది. దగ్గరికి వచ్చేస్తే అయిపోయినట్టే. బాగుందా? నేర్చుకోండి. నేర్చుకుంటే ఏం లేదు, అన్నీ మీకే తెలుసు. కానీ ఇలా వండుకోవడానికి ఇష్టపడతలేదే. ఇష్టపడండి, ఆరోగ్యంగా ఉండండి. తేలిక అయిపోయింది.